మళ్ళీ సగం తొక్కి నూటలు చేసి కలెక్టర్ మళ్ళీ తొక్కి మూడేయి అట్లా. వెరీ గుడ్. ఇది సిస్టమ్. ఇది చిన్నగా కొని ఎక్కడ పోతుందిరా బండి కొని బండి పోతూనే ఉన్నారే. కంట్రోల్ చేయాలి స్టీరింగ్. రైతుకు రే ఇవ్వని నీకు అర్థం కావాలి దీని గురించి. గుర్రెగా పట్టుకోకురా. స్టీరింగ్ ఫ్రీ చేయరా. ఇప్పుడు గుర్రెగా పట్టుకోకురా. చూడేది సెకండ్. అరే సెకండ్ ఎక్కడ ఉంటుందిరా? సెకండ్ ఎక్కడ ఉంటుంది చెప్పాలి. నాకు తెలియదు చెప్పాలి. సెకండ్ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎక్కడ వేసినావు? ఎందుకు అసలే ఇప్పుడు ఏమో పోనీ చిన్న పోనీ అది దాటని స్టీరింగ్ పట్టుకో పోనీ. సెకండ్ రే నేను ఏం చెప్పినా నూటలు చేయగానే కళ చదవన్నా మళ్ళా నొక్కి రెండేయమని చెప్పిన. అవునా కాదా? నువ్వు ఒకసారి నొక్కి ఏం చేసినావు? అట్లా అయ్యొద్దు బాబు. అడుగు అడుగు. సగమే దొక్కాలి కలచు. సగం దొక్కగానే నూటలు అవుతుంది. నూటలు కాగానే కలచు వదులు మళ్ళీ దొక్క సెకండ్ ఆప్షన్ అట్లా మళ్ళీ సగం దొక్కి నూటలు చేయి కలచు వదులు మళ్ళీ దొక్కి మూడేయి. అది ఇది సిస్టమ్ చేయాలి. ఎక్సైజ్ వదులు కొత్త వదులు కలర్ దొక్కు నూటలు చేయి బ్రేక్ చేయి. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? 1 2 3 గేర్లు నేను చెప్పిన ప్రకారం వేయాలి. కొని ఎందుకు పట్టుకో వంట దీన్ని ఎందుకు పట్టుకుంటావు? నేను ఎందుకు చేతులు పట్టుకోవాలా? గలీజ్గా లేదని చిన్నగా పోని అట్లా చిన్నగా పోని పోని అవసరం ఉన్నదా? నిష్పెట్టాడు అవసరం లేదు. దాంతో పని మనకు. ఇది లైఫ్. ఇది స్టీరింగ్ లైఫ్ మనకు. దీన్ని నిష్పెడతావు ఇంకోదాని దగ్గర పోతావు. స్పీడ్ పెంచు. స్పీడ్ పెంచి మూడేయి నూటలు చేసి కళ చేతులు మళ్ళీ నొక్కి మూడేయి. సగం సగమే దొక్కాలని చెప్పినా మొత్తం దొక్కుతున్నావు కొని. దేనికి ఇచ్చారు? దేనికి ఇచ్చారు? పట్టుకోవడానికి ఇచ్చురా. అదే పట్టుకోవడానికి ఇచ్చు. నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? మంచిగా పట్టుకోవాలి. మంచిగా పట్టుకోలే పట్టుకో మంచిగా అట్లా. వదిలిపెట్టురా. దాన్ని వదిలిపెట్టు. దాన్నే పట్టుకుంటామైందిరా. ఇప్పుడు ఏం చేయాలి?
వేసినవురా కట్టె మంది కట్టె మరి వేసినవురా ఎట్లేస్తావురా రాకుండా భయ మీరు పరం నీకు రాకుండా భయ మీరు మరి అట్లే పట్టుకుంటాను ఇచ్చిపోతారు వేరే నాకు ఏం పండుగ మనకు ఆపు ఇల్లు రాపాలి మూడు రాపాలి పద చేతులు మళ్ళీ నొక్కు మళ్ళీ మంచిగా పట్టుకో దీన్ని మంచిగా పట్టుకో అట్లా ఒకటి తర్వాత వేయాలి సగం సగమే పోని ఇప్పుడు పుల్లు తర్వాత సగం సగం పోని పని పోని పోని సగం ఒకవేళ 5 మూటలు అవుతుంది మనం ఎమ్మెల్యేకి రండి అట్లా ఎమ్మెల్యేకి వండేయాలి పోని పోని సగం చెక్కి 3 చేయి మళ్ళీ ఎమ్మెల్యేకి 3 పోని అది ఇది బాబు సిస్టమ్ అర్థమైందా డి కలర్ డబల్ కలర్ కి లాంగ్ జాయింట్ ఉన్న పనులకు మాత్రము ఈ డబుల్ క్లచ్ చేయాలి లాంగ్ జాయింట్ ఉన్న పనులకు మాత్రమే బాబు లాంగ్ జాయింట్ ఉన్న వాటికి మాత్రమే ఈ డబుల్ క్లచ్ అవసరము ఇంజన్ కు గేర్ బాక్స్ కు దగ్గర ఉన్న దానికి అవసరం లేదు చిన్న కార్లకు అవసరం లేదు అర్థమైందా అది గ్యాపు పోనీగా గేర్ వేయగానే దీన్ని విడిచిపెట్టాలి స్పీడ్ పెంచు స్పీడ్ పెంచి 3 వేయాలి అది ఇక్కడ ఆపు చిన్నగా ఆపు
కొట్టాలా కొట్టుందా ఎందుక మా పాలన నిన్న నీకు ఎందుకు వస్తారు పని లేక